స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి ఓ కొత్త తరహా ఆన్లైన్ మోసాన్ని బయటపెట్టింది. సైబర్ నేరగాడు ముందుగా తాను ఎంచుకున్న వ్యక్తికి ఫోన్ చేస్తాడు. మెసెంజర్ యాప్లోని వీడియో కాలింగ్ ఫీచర్ను దీన్ని ఉపయోగిస్తాడు. తాను సిబిఐ లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారినని పరిచయం చేసుకుంటాడు. సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారం నేరగాడి దగ్గర ఉంటుంది. వాటి వివరాలను ప్రస్తావించి మాట్లాడటం మొదలు పెడతాడు. అలాగే ఇటీవలి విక్రయించిన ఆస్తి, చెల్లించిన పన్ను వివరాలను ప్రస్తావిస్తాడు. దీంతో ఫోన్లో మాట్లాడే వ్యక్తిపై నమ్మకం కలుగుతుంది. ఆస్తి వెబ్సైట్లు, ప్రాపర్టీ బ్రోకర్ల వెబ్సైట్, రిజిస్టర్ కార్యాలయంలోని డేటాను తస్కరించి తన దగ్గర ఉంచుకుంటాడు. ఆస్తి విక్రయ సమయంలో పన్నును ఎగ్గొట్టారనో, ఆదాయపు పన్నును చెల్లించకుండా మోసం చేశారనో వివరించి దానివల్ల అరెస్ట్ చేసే అవకాశం ఉందని భయపెడతాడు. ఆ నేరానికి జైలు శిక్ష విధిస్తారని, భారీగా జరిమానా కట్టాల్సి ఉందని చెబుతాడు. జైలు గురించి వినగానే సాధారణంగా భయం కలుగుతుంది. దీంతో అవతలి వారు ఆందోళనకు గురవుతారు. దీన్నే నేరగాడు ఆసరాగా చేసుకుంటాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. లేకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని, పరువు పోతుందని హెచ్చరిస్తారు. కొన్ని బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తాడు. కొన్ని సందర్భాలలో లంచం అడగరు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత డబ్బును వివిధ ఖాతాలకు పంపాలని కోరతాడు. కేసు విచారణ తర్వాత ఆ డబ్బులు తిరిగి వెనక్కి వచ్చేస్తాయని నమ్మిస్తాడు. ఇలాంటి స్కామ్లను ఫిషింగ్ లేదా సోషల్ ఇంజనీరింగ్ అని పిలుస్తారు. ఇవి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సంస్థలు ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగవు. అలాగే చట్టం పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకూడదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే మీ బ్యాంక్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి.